ఓకే, నెక్స్ట్ రే డయాగ్రామ్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్ చూద్దాం మనం. రే డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ పొజిషన్స్లో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ ఎక్కడెక్కడ పడుతుంది, ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి అనేది మనం చూద్దాం. ఫస్ట్ U stands for object distance, object at infinity పెడదాం, at infinity. ఓకే, V stands for image distance, image ఎక్కడ పడుతుందో చూద్దాం. ఓకే, V stands for image distance, where the image will be formed we will see. So infinity, what is this? This is a concave mirror. Okay, geometric center of a mirror is known as pole. Horizontal passing through the pole is known as principal axis. Okay, center of the curved mirrors where normals pass is known as center of curvature, and this is convergence or divergence of light rays passes through a point is known as focal point or focus. So position ఎక్కడ ఉంది ఆబ్జెక్ట్ ది ఇన్ఫినిటీ దగ్గర. ఇన్ఫినిటీ అంటే ఏంది, సింపుల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్ఫినిటీ ఇప్పుడు మనకు లైట్ రేస్, ట్యూబ్ లైట్ వస్తుంది, క్యాండిల్ లైట్ వస్తుంది, టార్చ్ లైట్ వస్తుంది, మనకు సర్టెన్ డిస్టెన్స్ నుంచి వస్తుంది అది. బట్ సన్లైట్ అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తుంది కాబట్టి దట్ ఈస్ ఏ లాంగెస్ట్ డిస్టెన్స్, చాలా లాంగ్ ఉంది అది. వీ కెన్ సే సన్ రేస్ యాజ్ ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ ఎట్లా వస్తాయి ఆ రేస్? ప్యారలల్గా వస్తాయి. ఓకే, ఎట్లా వస్తాయి అవి? ప్యారలల్గా వస్తాయి. సో ఇక్కడ కూడా ఇన్ఫినిటీ అంటే ఒకటే మైండ్లో పెట్టుకోండి, ప్యారలల్ రేస్. ఓకే, ప్యారలల్ రేస్. సో లైట్ ఇన్సిడెంట్ ప్యారలల్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అది టువర్డ్స్ ఫోకస్. ఓకే, టువర్డ్స్ ఫోకస్. నెక్స్ట్ ఇంకో రే ఇన్సిడెంట్ చేద్దాం మనం. సో లైట్ ఇన్సిడెంట్ ప్యారలల్ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? అది టువర్డ్స్ ఫోకస్. సో దీని ఇన్సిడెంట్ రే ఇది, రిఫ్లెక్టెడ్ రే R1, ఇన్సిడెంట్ రే I2, రిఫ్లెక్టెడ్ రే R2. సో అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ ఒక దగ్గర మీట్ అవుతాయి, ఆ పాయింట్ దగ్గరనే ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ద రిఫ్లెక్టెడ్ రేస్ meet or intersect at a point, we call it as. Okay, all the reflected rays meet or intersect at a point is image is formed. Okay, image is formed at a point where reflected rays will intersect. Reflected rays ekkada intersect aytayo ada image paddatu. Okay, image ekkada paddadi? At focus, at focus. Okay, so now position of object emo infinity, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఏమో ఫోకస్. ఇప్పుడు దాని క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజ్ ఏంది? దాని ఇమేజ్? దిస్ ఇస్ స్క్రీన్, ఇది స్క్రీను, ఇది బియాండ్ స్క్రీను. ఇమేజ్ ఎక్కడ పడ్డది? స్క్రీన్లో పడ్డది. స్క్రీన్లో పడ్డది కాబట్టి డైరెక్ట్లీ ఐ కెన్ సే ఇది రియల్ ఇమేజ్. ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. ఓకే, క్లియర్? రియల్ ఇమేజ్. ఓకే, సో మనకు అది రియల్ వర్చువల్ అనేది ఒకటి వచ్చేసింది. సో స్క్రీన్లో ఇమేజ్ పడుతుంది కాబట్టి ఇఫ్ ఇమేజ్ అనేది స్క్రీన్లో పడితే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఉంటుంది. అది ఆల్వేస్ బిలో ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంటుంది ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే. సో లైక్ ఇప్పుడు చూడండి, ఇందులో మనకు ఇన్వర్టెడ్ అనేది క్లియర్గా చూపెట్టలేక నెక్స్ట్ రే డయాగ్రామ్స్ నేను దింపే దాంట్లో మీకు అర్థమైపోతుంది. రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ ఎట్లా ఉంది నీకు? పాయింట్ లాగా ఉంది. సో పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనొచ్చు మనం దీన్ని, పాయింట్ సైజ్డ్ image. Okay na? So when an object is placed at infinity, image is formed at focus, F. So characteristics of image is real, inverted, point sized image. Okay na? Next ఇంకొక పొజిషన్ లో మనకు ఇన్వర్టెడ్ ఇమేజ్ ని నేను రిప్రజెంట్ చేస్తా, ఎట్లా పడుతుంది అనేది చూపెడతా మీకు. ఓకే రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్ ని కొంచెం దగ్గర తీసుకొద్దాం. ఇన్ఫినిటీ లాంగ్ లో ఉంది కదా, కొంచెం దగ్గర తీసుకొద్దాం. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూద్దాం మనం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ మిర్రర్? ఇట్ ఈస్ ఏ కాన్కేవ్ మిర్రర్. ఓకే, జియోమెట్రిక్ సెంటర్ ఈజ్ నోన్ యాజ్ పోల్, హారిజాంటల్ ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. సో ఇక్కడ వరకు మనకు టర్మినాలజీ తెలుసు కాబట్టి మనం రాసేసినాం. పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంది ఇక్కడ? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ center of curvature, O dash. O dash is the height of object. Okay, so object is placed at beyond center of curvature. First rule apply cheyali manam ikkada. First rule, parallel to principal axis.
ఫస్ట్ రూల్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇన్సిడెంట్ ఎట్లా అనేది ఫస్ట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. రూల్ తెలుసు మనకు, when a light is incident parallel to principal axis it is reflected towards focus. Okay, when a light is incident parallel to principal axis it is reflected towards focus R1. సో ఫస్ట్ రూల్లో రే అనేది ప్యారలల్ గా పడితే రిఫ్లెక్ట్ ఫోకస్ దిక్కు అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రూల్ ఉంది మనకు, ఇన్సిడెంట్ టువర్డ్స్ ఫోకస్. ఇన్సిడెంట్ I2 టువర్డ్స్ ఫోకస్ ఏమవుతుంది, అది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్లెక్టెడ్ రే R2 parallel to principal axis. So the intersecting of reflected rays, the image is formed అని చెప్పినా నేను ఆల్రెడీ. The intersection of reflected rays at that point image is formed. Okay, సో ఇప్పుడు చూడండి, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టెడ్ రే. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది I డాష్. సో ఇమేజ్ అనేది ఎక్కడ పడింది, బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇమేజ్ పడింది. ఇప్పుడు దాని నేచర్ చూద్దాం. వాట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఇట్ ఈస్? స్క్రీన్లోనే పడింది కదా, ఇది మిర్రర్లోనే పడింది కదా, రియల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కింద పడింది, బిలో ప్రిన్సిపల్ యాక్సిస్. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిలో ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి కింద పడింది ఇమేజ్. సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి కింద ఉంటే ఇన్వర్టెడ్ ఇమేజ్, పైన ఉంటే ఎరెక్టెడ్ ఇమేజ్. ఓకే, ఇది ఒకటి రాసుకోండి. above principal axis image, above principal axis it is erected image, below principal axis inverted image. Okay, so ఇక్కడ క్లియర్ కదా. సో రియల్ ఇన్వర్టెడ్. సైజ్ చూడండి, ఆబ్జెక్ట్ సైజ్ పెద్దగా ఉంది, ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంది, I డాష్ చిన్నగా ఉంది. చిన్న ఆబ్జెక్ట్ ఇమేజ్ ఈజ్ స్మాలర్ దాన్ ది ఆబ్జెక్ట్, ఇమేజ్ ఈజ్ స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. స్మాల్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన మీకు డిమినిష్డ్, బిగ్ అంటే ఎన్లార్జ్డ్. ఓకే, సో డిమినిష్డ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. సో మనం ఇక్కడ రూల్స్ తెలిస్తేనే రాయగలుగుతున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి ప్యారలల్ రేస్ కాబట్టి రెండు ఫోకస్ దగ్గరనే రిఫ్లెక్ట్ అయినాయి, మనకి ఇమేజ్ కూడా ఫోకస్ దగ్గరనే పడింది. అదే నీకు ఇక్కడ బియాండ్ సి పొజిషన్ పెట్టినప్పుడు మనకు ఒక రే ఏమో ప్యారలల్ గా పాస్ చేసినాం, టువర్డ్స్ ఫోకస్ రిఫ్లెక్ట్ అయింది. ఇంకో రే ఏమో టువర్డ్స్ ఫోకస్ పాస్ చేసినాం, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ రిఫ్లెక్ట్ అయింది. ఓకే, సో రిఫ్లెక్టెడ్ రేస్, intersecting of reflected rays at a point, that point the image is formed. అంతే కదా. ఓకేనా. సో ఈ రే డయాగ్రామ్స్ అట్ ఎఫ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇవి రెండు దింపినాం మనం. సో నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఇంకా కొంచెం దగ్గరకు వద్దాం. అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్ చేద్దాం. జియోమెట్రిక్ సెంటర్, పోల్, హారిజంటల్ ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. ఓకే, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, అట్ ఫోకస్ దగ్గర ప్లేస్ చేయమని చెప్పిన, ఓ డాష్. ఓకే, మనకు రూల్స్ తెలుసు. ఫస్ట్ రూల్, వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ఫోకస్. ఓకే, ఫస్ట్ ఎప్పుడైనా మనం ప్యారలల్ గానే ఇన్సిడెంట్ చేద్దాం. ఎక్కడ రిఫ్లెక్ట్ అయింది, టువర్డ్స్ ఫోకస్, I1 R1. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్, వెన్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ టువర్డ్స్ ఫోకస్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో సెకండ్ ఏం చేస్తున్నాం మనం, రేని ఇన్సిడెంట్ టువర్డ్స్ ఫోకస్ చేసిన I2 ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, అది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇమేజ్ అనేది ఎడబడ్డది I డాష్. ఓకే, ఇమేజ్ ఎక్కడ పడ్డది, అట్ సెంటర్ ఆఫ్ కర్వేచరే ఇమేజ్ పడ్డది. ఓకే, సో ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెడితే ఇమేజ్ కూడా అట్ సెంటర్ ఆఫ్ కర్వేచరే ఇమేజ్ పడుతుంది. మీరు డయాగ్రామ్ దింపేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, రే డయాగ్రామ్స్ దింపుకునేటప్పుడు పోల్ టు సెంటర్ 4 సెంటీమీటర్ తీసుకోండి,
పోల్ టు ఫోకస్ 2 సెంటీమీటర్ తీసుకోండి, మీకు రే డయాగ్రామ్ అనేది ఎగ్జాక్ట్గా వస్తుంది, లేదంటే కొంచెం క్లియర్గా రాదు ఇప్పుడు. ఓకేనా? సో ఇమేజ్ ఎడబడింది అట్ సెంటర్ ఆఫ్ కర్వేచరే. సో స్క్రీన్లో ఉందా, స్క్రీన్ అవతల ఉందా ఇమేజ్? స్క్రీన్లో ఉంది. స్క్రీన్లో ఉంది కాబట్టి రియల్. ప్రిన్సిపల్ యాక్సిస్కి ఎబవ్ ఉందా, బిలో ఉందా ఇమేజ్? ఐ డాష్ ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలోనే ఉంది, కిందనే ఉంది, అందుకనే ఇది ఇన్వర్టెడ్. సైజు, ఆబ్జెక్ట్ సైజు, ఇమేజ్ సైజు సేమ్ పొజిషన్ దగ్గర పడితే సైజ్ కూడా సేమే ఉంటుంది. ఓకే, సేమ్ సైజ్డ్ ఇమేజ్. Okay, so when an object is placed at center of curvature, image is also formed at center of curvature. The nature and characteristics of image are real, inverted, same sized image. Next position చూద్దాం మనం ఆబ్జెక్ట్ ది. ఇంకా కొంచెం దగ్గర తీసుకుందాం. ఆబ్జెక్ట్ బిట్వీన్ F and C, focus and center of curvature. Okay, so first diagram నిందాం. Geometric center of a mirror, pole, horizontal, principal axis, center, center of curvature, focus. So object ekkada pettamani cheppina nenu, position of object between focus and center of curvature. O dash, object size. First rule, parallel to principal axis. Ekkada reflect aitadi? Towards focus. Parallel to principal axis ఉన్నప్పుడు ekkada reflect aitadi? Towards focus. సో ఫస్ట్ రూల్ అయిపోయింది. సెకండ్ రూల్ ఏంది? I1 R1. సెకండ్ రూల్ ఏంది? టువర్డ్స్ ఫోకస్. I2 రిఫ్లెక్ట్ ఎక్కడైతుంది? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. R2. సో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ మీట్ అయినాయి? ఇక్కడ మీట్ అయినాయి చూడండి. సో మీట్ అనొద్దు, ఇంటర్సెక్ట్ అయినాయి అనాలి. ఐ డాష్ ఇమేజ్ రావట్టది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్ పడింది. So what is the position of image? Beyond center of curvature. Beyond center of curvature. ఇప్పుడు ఇమేజ్ రియలా వర్చువలా? స్క్రీన్లోనే పడింది కదా, సో ఇట్ ఈస్ రియల్. ఇమేజ్ ఇన్వర్టెడా ఎరెక్టెడా? బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంది కదా, బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ చూడండి ఇన్వర్టెడ్. సో బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఐ డాష్ ఇమేజ్ అనేది, సో ఇన్వర్టెడ్. అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ సింపుల్గా కనబడుతుంది, ఆబ్జెక్ట్ ఇంత ఉంది, ఇమేజ్ చాలా పెద్ద ఉంది. సో బిగ్గర్ ఇమేజ్ అంటే ఏమని చెప్పినా నేను? ఎన్లార్జ్డ్. ఏంది? ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకే, సో అట్ సి బిట్వీన్ F అండ్ C రే డయాగ్రామ్స్ క్లియర్ కదా, నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి ఆబ్జెక్ట్ అట్ ఫోకస్ పెడదాం. ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. అట్ ఫోకస్. ఓకే, జియోమెట్రిక్ సెంటర్, పోల్, హారిజంటల్ ప్రిన్సిపల్ యాక్సిస్, సెంటర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్. సో ఇది టర్మినాలజీ. ఆబ్జెక్ట్ ఎక్కడానని చెప్పినా నేను? ఫోకస్. ఫోకస్ దగ్గరనే ప్లేస్ చేసిన, ఓ డాష్. ఓకే, ఫస్ట్ రూల్ ప్యారలల్. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? టువర్డ్స్ ఫోకస్. R1 I1. ఓకే, నెక్స్ట్ సెకండ్ రూల్ టువర్డ్స్ ఫోకస్. కానీ ఆబ్జెక్ట్ ఫోకస్ మీదనే ఉంది కాబట్టి వీ కెనాట్ ఇన్సిడెంట్ ఏ లైట్ రే టువర్డ్స్ ఫోకస్. ఫోకస్ మీద మనము లైట్ రేని ఇన్సిడెంట్ చేయలేము. సో మనకు థర్డ్ రూల్ ఉంది, ఏందది? ఇన్సిడెంట్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఇన్సిడెంట్ టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఇన్సిడెంట్ అయితే ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది?
రిఫ్లెక్ట్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరనే ఆల్రెడీ మనం రూల్స్ నేర్చుకున్నాం. when a light is incident towards center of curvature, it is reflected back towards center of curvature only. It is undeviated. చెప్పినా కదా, కన్వర్జ్ అవ్వదు, డైవర్జ్ అవ్వదు. సో ఇమేజ్ ఎలా పడింది? ఇప్పుడు అసలు మీటింగ్ పాయింట్ ఉందా? రేస్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా? రిఫ్లెక్టెడ్ రేస్, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, ఇది దీని ఇన్సిడెంట్ రే, దీని రిఫ్లెక్టెడ్ రే ఇంటర్సెక్ట్ అవుతలేవు. సో స్క్రీన్ అవతల ఇంటర్సెక్ట్ అయితే ఏమో చూద్దాం. సో ప్యారలల్గానే వస్తున్నాయి. సో ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. అంటే ఇమేజ్ ఎడబడ్డట్టు ప్యారలల్ అంటే ఆల్రెడీ చెప్పిన, ప్యారలల్ అనగానే ఇన్ఫినిటీ అని ఫస్ట్ రే డయాగ్రామ్లో చేసినాం మనం. ఫస్ట్ రే డయాగ్రామ్లో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ అంటే ఇన్ఫినిటీ అని చెప్పి. సో ఇమేజ్ ఎడబడింది ఇన్ఫినిటీ. ప్యారలల్ కనబడగానే ఏమని చెప్పాలి మనము? ఇన్ఫినిటీ. అంటే ఇమేజ్ స్క్రీన్ అవతల పడలే, స్క్రీన్లోనే పడింది, బట్ ఇన్ఫినిటీ దగ్గర చాలా దూరం పడింది ఇమేజ్. ఓకేనా? సో స్క్రీన్లోనే పడింది కాబట్టి మనం దీన్ని రియల్ ఇమేజ్ అంటాము. ఓకే, స్క్రీన్లో ఉన్న ఇమేజెస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి బ్లైండ్గా. ఇఫ్ ఎ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద స్క్రీన్, యూ రైట్ బ్లైండ్లీ రియల్ ఇన్వర్టెడ్. సైజు చూసి అది ఎన్లార్జ్డా, డిమినిష్డా, పాయింట్ సైజ్డా, సేమ్ సైజ్డా అనేది రాసుకోండి. సో రియల్, ఇన్వర్టెడ్. రియల్ ఉందంటే కన్ఫామ్గా అది ఇన్వర్టెడ్ ఇమేజ్. అండ్ ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర పడింది అంటే చాలా దూరం పెద్దగా ఉంది ఇమేజ్. సో అందుకనే మనం దీన్ని ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటాం. ఏమంటాము? ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా కొంచెం లోపలికి వద్దాం. మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినాము? ప్యారలల్గా అంటే ఇన్ఫినిటీ దగ్గర, తర్వాత బియాండ్ సి వచ్చినాం ఆబ్జెక్ట్ని, మళ్ళీ తర్వాత ఆబ్జెక్ట్ని సి మీద పెట్టినాం అట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, తర్వాత ఎఫ్ అండ్ సి మీద పెట్టినాం, నెక్స్ట్ అట్ ఫోకస్ మీద పెట్టినాం. ఇంకా లోపలికి వద్దాం. ఓకే, ఇంకా లోపలికి అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. నెక్స్ట్ ఇమేజ్ ఎలా పడుతుందో చూద్దాం. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ ఉంటే ఇమేజ్ ఎక్కడ పడుతుందో చూద్దాం. సో okay, so geometric center of a mirror is known as pole. Horizontal passing through the pole is known as principal axis. Center of the curved mirrors where normals pass is known as center of curvature. Converging or diverging of light rays at a point is known as focal point or focus. సో అవన్నీ మనం టర్మ్స్ మనకు తెలుసు, టర్మినాలజీలో నేర్చేసుకున్నాం. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? పోల్ అండ్ ఫోకస్. బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్, ఓ డాష్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ రూల్ అందరికీ తెలుసు. ఫస్ట్ రూల్ అనగానే ఏమనాలి? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? టువర్డ్స్ ఫోకస్. I1 R1. సెకండ్ రూల్, ఇది కూడా ఫోకస్ మీద ఇన్సిడెంట్ చేయలేం ఎందుకంటే ఫోకస్ లోపల ఉంది. ఇది ఫోకస్ మీద ఉంది, ఇది ఫోకస్ లోపల ఉంది. ఫోకస్ బయట ఉంటే ఫోకస్ మీద ఇన్సిడెంట్ చేయవస్తుంది. ఫోకస్ లోపల ఉంది కాబట్టి చేయలేం. సో మనం ఎక్కడ చేయాలి ఇప్పుడు దీన్ని? టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. I2 రిఫ్లెక్ట్ ఎక్కడైతుంది? టువర్డ్స్ సెంటర్ ఆఫ్ కర్వేచరే R2. స్క్రీన్లో పడ్డా పడలే, స్క్రీన్ అవతల పడుతుందేమో, ఎక్స్టెండ్ చేయాలి రేస్ని, ఎక్స్టెండ్ చేయాలి రేస్ని. చూడండి పడింది, మీట్ అయినాయి, ఇంటర్సెక్ట్ అయినాయి. దీని ఇన్సిడెంట్ రే ఇది, దీని రిఫ్లెక్టెడ్ రే ఇది, దీన్ని ఎక్స్టెండ్ చేసిన రిఫ్లెక్టెడ్ రేని. దీని ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఒకటే, దాన్ని ఎక్స్టెండ్ చేసిన. I have extended the reflected rays. Why? Because the reflected rays are not meeting in the screen, not intersecting in the screen. So I have extended these reflected rays outside the screen. So screen avutala nenu extend chesinappudu meet ayinayi, intersect ayinayi two rays. A intersecting point ne image ani antam. I dash image, height of image. So image eda padindi, idi screen lo padinda, screen avutala padinda? స్క్రీన్ అవతల పడింది, బియాండ్ స్క్రీన్. స్క్రీన్ అవతల పడింది కాబట్టి బియాండ్ స్క్రీన్. సో బియాండ్ స్క్రీన్ కాబట్టి ఆటోమేటిక్గా మనం ఏమని చెప్తాం ఆ ఇమేజ్ని? ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఇమేజ్. విచ్ ఇమేజ్ ఇట్ ఈస్? వర్చువల్ ఇమేజ్. ఓకే, వర్చువల్. రైట్. ఇమేజ్ అనేది అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందా, బిలో ప్రిన్సిపల్ యాక్సిస్ ఉందా? ఇట్ ఈస్ అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి క్లియర్గా కనబడుతుంది, అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ పడ్డది. అబోవ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంది? ఎరెక్టెడ్ ఇమేజ్. విచ్ ఇమేజ్? erected image. Okay, next size of object O dash is this, size of image I dash is this. రెండిట్లలో మీకు సైజెస్ ఏది పెద్దగా కనబడుతుంది? ఇమేజ్ది. బట్ ఇక్కడ ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా వర్చువల్ ఇమేజ్ని
ఇట్లా కంటిన్యూ లైన్తో చూపెట్టద్దు, దీన్ని మనము డాటెడ్ లైన్తోనే రిప్రజెంట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి ఇది. ఓకే, సో virtual image should be indicated with dotted arrow. Okay, right. So enlarged image. So ఇవి 6 రే డయాగ్రామ్స్. ఎన్ని చేసినాం మనము? 6 రే డయాగ్రామ్స్. ఫర్ విచ్ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఫస్ట్ పొజిషన్ ఎక్కడ పెట్టినాము? ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడ పడింది? at f. నెక్స్ట్ పొజిషన్ అట్ ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ పడింది? ఇన్ఫినిటీ. నెక్స్ట్ పొజిషన్ బియాండ్ సి పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ పడింది? బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ పడింది? బియాండ్ సి పడింది. ఆబ్జెక్ట్ అట్ సి పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా పడింది? అట్ సి పడింది. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా పడింది? బియాండ్ స్క్రీన్ పడింది. ఓకే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం కాన్కేవ్ మిర్రర్ విల్ ఫార్మ్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ అని చెప్పి. చూడండి, ఈ అన్ని పొజిషన్స్కి, దీస్ ఆల్ పొజిషన్, ఈ అన్ని పొజిషన్స్కి రియల్ ఇమేజ్ పడింది, రియల్ ఇమేజ్ వచ్చింది. బట్ ఈ ఒక్క పొజిషన్కి నీకు వర్చువల్ ఇమేజ్ వచ్చింది. సో బేస్డ్ అపాన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, కాన్కేవ్ మిర్రర్ విల్ ఫార్మ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్. డిఫరెంట్ టైప్స్ అంటే ఎలాంటి ఇమేజెస్ ఫార్మ్ చేసింది అది? ఇట్ ఫార్మ్డ్ రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, ఇన్వర్టెడ్, ఎరెక్టెడ్, ఎన్లార్జ్డ్, డిమినిష్డ్, పాయింట్ సైజ్డ్, సేమ్ సైజ్డ్. అంటే డిఫరెంట్ పొజిషన్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ నేచర్ ఆఫ్ ఇమేజెస్ ఫార్మ్ చేస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ మిర్రర్ బోత్ ఇమేజెస్ ఏవే ఫార్మ్ చేసింది? రియల్ యాజ్ వెల్ యాజ్ వర్చువల్ ఇమేజ్ ఫార్మ్ చేసింది. ఆల్రెడీ మనము డిఫరెన్స్ బిట్వీన్ కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్లో డిస్కస్ చేసినాం ఇది. ఓకే, కాన్వెక్స్ మిర్రర్ ఓన్లీ ఫార్మ్స్ వర్చువల్ ఇమేజ్ అని డిస్కస్ చేసినాం. సో ఇవి 6 రే డయాగ్రామ్స్ ఇండికేటింగ్ ద పొజిషన్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్ 6 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది డైరెక్ట్ 6 మార్క్స్కి, అంటే ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో కంపల్సరీ అడిగే ఛాన్సెస్ 100% ఉన్నాయి ఈ క్వశ్చన్స్, ఈ రే డయాగ్రామ్స్లో నుంచి. ఓకే, సో ఇన్ కేస్ ఎల్ఏక్యూస్లో అడగకపోయినా మనకు ఎస్ఏక్యూ లేదా విఎస్ఏక్యూలో దీని నేచర్ ఏదో ఒకటి ఖచ్చితంగా దీని మీద మీకు ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రే డయాగ్రామ్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. చూడంగానే రాదు ఇది, మీరు చెప్పింది క్లియర్గా నోట్ చేసుకొని వన్స్ ఒక 5 టైమ్స్ అట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, వచ్చేస్తుంది, ఈజీ ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మనము కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్ చూద్దాము. మీరు అప్పటి వరకు ఇది నోట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఓకే, కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్. రైట్, geometric center, pole, horizontal, principal axis, center of curvature C1, focus F1, F2, C2. ఓకే, సో ఆబ్జెక్ట్ పొజిషన్ మనం ఏదైనా ఒకటి తీసుకుందాం, అట్ ఇన్ఫినిటీ తీసుకుందాం. దానిలాగానే అట్ ఇన్ఫినిటీ ఇమేజ్ ఎడబడుతుందో చూద్దాం మనం. ఓకే, ఇన్ఫినిటీ అంటే ఎక్కడ? ఇది స్క్రీన్ కదా. ఇన్ఫినిటీ అంటే ఎక్కడ? సింపుల్గా మనకు తెలుసు,
ప్యారలల్గా గీయాలి. I1 ప్యారలల్ డైవర్జ్, రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది, డైవర్జ్ అవుతుంది. ఇన్సిడెంట్ ప్యారలల్ అయితే రిఫ్లెక్టెడ్ రే diverges. Okay, when the light is incident parallel to principal axis, this is principal axis, parallel to principal axis, it is reflected outwards అంటే డైవర్జ్ అవుతుంది. నేను ఆల్రెడీ చెప్పిన దీన్ని రిఫ్లెక్టెడ్ రేని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కాన్వెక్స్లో. ఎక్కడ పడింది అది, అట్ ఫోకస్, అట్ ఫోకస్. ఓకే, నెక్స్ట్ ఇంకో రే ప్యారలల్ రేని, ఇన్ఫినిటీ కదా ప్యారలల్గా వస్తాయి. సో ఇంకో రే కూడా ప్యారలల్గా వస్తుంది, ఇది కూడా డైవర్జ్ R2. దీన్ని కూడా ఎక్స్టెండ్ చేయండి. ఎక్కడ పడింది ఇది, ఫోకస్. అంటే రిఫ్లెక్టెడ్ రేస్ని ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడ మీట్ అయినాయి, ఫోకస్ దగ్గర మీట్ అయినాయి. అంటే స్క్రీన్లో మీట్ అయినాయా, స్క్రీన్ అవతల మీట్ అయినాయా, స్క్రీన్ అవతల మీట్ అయినాయి. చూడండి, ఇది స్క్రీన్, ఇది అవుట్ బియాండ్ ద స్క్రీన్. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ స్క్రీన్. సో బియాండ్ స్క్రీన్ కాబట్టి వర్చువల్ ఎరెక్టెడ్. గుర్తుపెట్టుకోండి, when the image is formed on the screen, I told you already, చెప్పిన రియల్ ఇన్వర్టెడ్ అని రాయాలి. బియాండ్ ద స్క్రీన్ అంటే వర్చువల్ ఎరెక్టెడ్ అని రాసేయండి. డైరెక్ట్ ఎరెక్టెడ్ ఇమేజే ఫామ్ అవుతుంది మనకు. ఓకేనా, వర్చువల్ ఎరెక్టెడ్. ఇది పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అంటే డిమినిష్డే కదా. పాయింట్ సైజ్డ్ అంటే పాయింట్ సైజ్డ్ ఇమేజ్, పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అంటే డిమినిష్డ్ ఇమేజ్. ఇది ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ఒకటి చూసినాం మనం పొజిషన్. ప్యారలల్ రేస్ అంటే ఇన్ఫినిటీ దగ్గర ఉంది కాబట్టి అట్ ఫోకస్ పడ్డది, అంటే బియాండ్ స్క్రీన్ పడింది, మనకు వర్చువల్ ఎరెక్టెడ్ ఇమేజ్ వచ్చింది, పాయింట్ సైజ్ నాట్ డిమినిష్డ్ ఇమేజ్ అని అంటున్నాం. ఇంకా వేరే పొజిషన్ చూద్దాం. నేను వేరే పొజిషన్ ఆబ్జెక్ట్ బిట్వీన్ P and F తీసుకుంటా, ఇమేజ్ ఎలా పడుతుందో చూద్దాం. జియోమెట్రిక్ సెంటర్ పోల్, horizontal principal axis, center of curvature C1, focus F1, F2, C2. ఓకే, సో పోల్కి ఫోకస్కి మధ్యలో ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేస్తామా, ఇక్కడ ప్లేస్ చేస్తామా, ఇందులో ఒక మిస్టేక్ చేసినాం మనం. కాన్కేవ్ దింపకుండా కాన్వెక్స్ దింపేసినాం మనం. ఇక్కడ కాన్వెక్స్ దింపకుండా కాన్కేవ్ దింపేసినాం. సో geometric center pole, horizontal principal axis, center ఇట్లా కర్వ్ దింపేసుకొని సెంటర్ ఆఫ్ కర్వేచర్ C1, ఫోకస్ F1, ఫోకస్ F2, సెంటర్ ఆఫ్ కర్వేచర్ C2. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ బిట్వీన్ P and F, బట్ ఇమేజ్ మిర్రర్ పోర్షన్ ఏది, ఇది కదా. సో ఇక్కడ ప్లేస్ చేయాలి మనం ఆబ్జెక్ట్ O డాష్. ఓకే, ఫస్ట్ రూల్ ఆల్రెడీ అందరికి తెలుసు మనకు. ఫస్ట్ రూల్ అనగానే ప్యారలల్ I1 ఎక్కడైతుంది, ఇది డైవర్జ్ అవుతుంది R1, రిఫ్లెక్ట్. ఎక్కడైంది డైవర్జ్ అది, టువర్డ్స్ ఫోకస్. డైవర్జ్ ఎక్కడైంది, టువర్డ్స్ ఫోకస్. నెక్స్ట్ రూల్. ఓకే, నెక్స్ట్ రూల్ టువర్డ్స్ ఫోకస్. చూడండి I2 టువర్డ్స్ ఫోకస్ ఇన్సిడెంట్ చేసిన ఏమవుతుంది, అది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. R2 ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీని ఇన్సిడెంట్ ఇట్లా ఇన్సిడెంట్ అయింది, దీన్ని ఏం చేసిన నేను రిఫ్లెక్ట్ కాగానే ఎక్స్టెండ్ చేసేసిన టువర్డ్స్ ఫోకస్. దీన్ని కూడా ఇన్సిడెంట్ అయింది టువర్డ్స్ ఫోకస్, రిఫ్లెక్ట్ అవ్వగానే దీన్ని కూడా నేను ఎక్స్టెండ్ చేయాలి ఇక్కడ. సో దీని ఇన్సిడెంట్ రే ఇది, రిఫ్లెక్టెడ్ రే ఇది. దీని ఇన్సిడెంట్ రే ఇది, రిఫ్లెక్టెడ్ రే ఇది. రిఫ్లెక్టెడ్ రేస్ ఇక్కడ మీట్ అయినాయి, I డాష్. టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇదే కదా, I డాష్. ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్, బియాండ్ స్క్రీన్. స్క్రీన్లో ఫామ్ కాలేదు, బియాండ్ స్క్రీన్ ఫామ్ అయింది. సో బియాండ్ స్క్రీన్. సో బియాండ్ స్క్రీన్ కాబట్టి సింపుల్గా నేను ఏమని రాయాలి, వర్చువల్ ఎరెక్టెడ్. అండ్ సైజ్ ఆఫ్ ఇమేజ్ స్మాలర్ దెన్ ఆబ్జెక్ట్. చూడండి ఆబ్జెక్ట్ పెద్దగా ఉంది, ఇమేజ్ చిన్నగా ఉంది. సో డిమినిష్డ్ ఇమేజ్, డిమినిష్డ్ ఇమేజ్. ఓకే, సో ఇక్కడ మనము కాన్వెక్స్ మిర్రర్కి ఎనీ పొజిషన్ నోట్ చేసుకోండి. ఇక్కడ
at any position of convex mirror, at any position of object on convex mirror, image is formed beyond the screen. So the characteristic of nature will be virtual, erected and diminished image is formed. ఓకే, సో ఏ పొజిషన్లోనైనా పెట్టండి మీరు ఆబ్జెక్ట్ని, సో ఇమేజ్ అనేది స్క్రీన్ అవతలనే పడుతుంది. మీరు ఏ పొజిషన్ తీసుకోండి, బియాండ్ సి, ఎట్ సి, బిట్వీన్ ఎఫ్ అండ్ సి, ఎట్ ఎఫ్, ఎనీథింగ్ ఎక్కడైనా తీసుకోండి, మీకు ఇమేజ్ అనేది ఎక్కడ పడుతుంది, బియాండ్ స్క్రీనే పడుతుంది. అండ్ ద నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి, వర్చువల్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజే వస్తుంది అది. బట్ కాన్కేవ్ మిర్రర్కి అట్లా కాదు. సో కాన్వెక్స్ మిర్రర్ ఆల్వేస్ ఫార్మ్స్ వర్చువల్ ఎరెక్టెడ్ డిమినిష్డ్ ఇమేజ్ ఓన్లీ. ఓకేనా, క్లియరా? సింపుల్గా చూసుకోండి. ఇది నేను ఇక్కడ ఒక మైండ్ మ్యాపింగ్ లాగా చేస్తా. ఇన్సిడెంట్ I1, రిఫ్లెక్ట్ R1 ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ ఇన్సిడెంట్, ఇది ఫోకస్ అనుకుందాం. నెక్స్ట్ ఇన్సిడెంట్ I2 ఎక్కడ ఫోకస్ మీద, రిఫ్లెక్ట్ ఎక్కడైతే అది ప్యారలల్ R2. సో దీన్ని ఎక్స్టెండ్ చేయండి, ఈడ ఇమేజ్ పడ్డట్టు. ఓకేనా? సో ఇట్లా మనం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి. సో క్లియర్ కదా మీకు? సో ఇది కాన్వెక్స్ మిర్రర్ రే డయాగ్రామ్. ఓకే, సో ప్రాక్టీస్ చేయండి, మంచిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తుంది మీకు. ప్రాక్టీస్ చేయకపోతే కష్టం. ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ చూసుకుంటే రాదు ఇది. ఓకేనా? సో చాలా ఈజీ, సింపుల్. ఓకే, సో నెక్స్ట్ మనము రే డయాగ్రామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా అండ్ సైన్ కన్వెన్షన్ రూల్స్. ఓకే, సైన్ కన్వెన్షన్ రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్, అది చూద్దాం మనం. ఓకే, నోట్ చేసుకోండి ఇది.